నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి సమస్యలు తిష్టవేశాయా? నాయకులు 5 ఏళ్లకు ఒకసారి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతున్నారా? ఇక్కడ ప్రజలు గెలిపించి సీఎంను చేసిన నియోజకవర్గానికి ఏమీ చేయలేదా? రిజర్వేషన్లో మంత్రులైన వారు చేష్టలుడిగి చూస్తున్నారా? తాగునరివ్వడానికి చేతులు రాని నేతలు 5 ఏళ్లకు ఒకసారి వచ్చి వంగి వంగి దండాలు నంగనాచి కబర్లు చెబుతున్నారా? వైసీపీలో విభేదాలు కొంప ముంచుతాయా? ఇంతకీ కోడుమూరు నియోజకవర్గ ముఖ చిత్రం ఎలా ఉందో రణక్షేత్రంలో చూద్దాం. రాజకీయ చైతన్యం ఎక్కువ, కానీ తాగడానికి గుక్కడు నీళ్లుండవు. రాజకీయాలపై ఉన్న ఆసక్తి నియోజకవర్గ అభివృద్ధిపై ఉండదని ప్రజలు అంటుంటారు. తాగడానికి నీళ్లు లేవు, ఒక రోడ్డు లేదు, మౌలిక సౌకర్యాలు లేవు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? మేం ఏ ముఖం పెట్టుకుని ఓట్లేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం మీకోసం. కర్నూలు జిల్లాలో కీలక నియోజకవర్గాలు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగులను మార్చినట్టే ఇక్కడ కూడా మార్చారు. అతనే కాకుండా మొదటి నుంచి సీట్ ఆశిస్తున్న మరొకరున్నారు. వీరంతా కలిసి వైసీపీలో గుబులు పుట్టిస్తున్నారు. టీడీపీకి వచ్చేసరికి ఇక్కడ ఒక్కసారే విజయం సాధించింది. కాబట్టి నియోజకవర్గంలో పట్టు కోసం ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీలో గ్రూప్ తగాదాలతో అధిష్టానానికి తల బొప్పి కడుతోంది. ఎమ్మెల్యే ...2024 ఎన్నికల విషయానికొస్తే
సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ను కాదని ఆదిమూలపు సతీష్కి వైసీపీ టికెట్ ఇచ్చారు. ఆయనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా పార్టీ నేతలను సీఎం జగన్ ఆదేశించారు. అయినా వైసీపీలో అసమ్మతి జ్వాలలు చల్లారలేదు. టికెట్ దక్కని నేతలు, వారి అనుచరులు పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొడుమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఆదిమూలపు సతీష్ను ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అభిమానులు, మద్దతుదారులు మండిపడుతున్నారు. దీంతో అధిష్టానం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆందోళనకు దిగారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్కి సీఎం జగన్ సీట్ ఇవ్వలేదు. నాన్ లోకల్ క్యాండిడేట్ ఆదిమూలపు సతీష్ను తీసుకొచ్చారు. దీంతో వీరిద్దరూ వ్యతిరేకమైతే వైసీపీకి గడ్డు పరిస్థితి అంటున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే తమకు కొరకరాని కొయ్యగా ఉన్న కొడుమూరులో ఈసారి జెండా పాతాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ తరపున బొగ్గుల దస్తగిరిని బరిలో దించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తనను గెలిపిస్తాయని దస్తగిరి ధీమాగా ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గం నాటి నుంచి నేటికి వెనకపడే ఉంది.
స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇక్కడ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. మరెవరొచ్చి వీరి సమస్యలు పరిష్కరిస్తారు? ఓటు వేయడం అభివృద్ధి కోసం 5 ఏళ్లు ఎదురు చూడడం ఇక్కడి ప్రజలకు అలవాటైపోయింది. మరి ఈసారి ఎన్నికలతోనైనా కోడుమూరు దశ మారుతుందా? చూద్దాం. రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.